7 chapter 7, 8, 9, 10. Just please write off. Mata శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. ధారానందు ముచ్చుకులు కూర్చోబడినట్లు సమస్తము నాపైనే ఆధారపడి ఉన్నాయి. ఓ ధనుంజయ, నాకంటే శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. చూడండి, కృష్ణ ఈ సత్తు విషం. కృష్ణ అంటే విషం అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కృష్ణ ధారానందు ముచ్చుకులు కూర్చోబడినట్లు సమస్తము నాపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రభాస్మి శశి సూర్యయో ప్రాణవ సర్వవేదేషు శబ్దకే పౌరుషం కౌంతేయ, నీటి యందు రుచిని, సూర్యచంద్రులందు కాంతిని, వేదమంత్రములందు ఓంకారము, ఆకాశమందు శబ్దము, నవనీయందు సామర్థ్యము నేనే. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజాస్మి విభవాసో జీవనం సర్వభూతేషు తపస్యాస్మి తపస్వి భూ. నేను భూమి యొక్క ఆత్మీయమైన సుగంధం, అగ్నియం ఉష్ణం, జీవులు ఎందరి ప్రాణం, తపస్సులు ఎందు తపస్సును అయి ఉన్నాను. 9 శ్లోకం చెప్తాను. ఓం జ్ఞానశిబిరాంతస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం
हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपीश गोपिका कांत राधाकांत नमोस्तुते तप्तकांचना गौरांगी राधे वृंदावनेश्वरे वृषभानुसुते प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। प्रेम से कहो जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। श्रीमद् भगवद गीता की आचार्य श्री प्रभुपाद की So simply, Krishna ఎలా రికగ్నైజ్ చేయొచ్చు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓ ధనుజయ, చూడండి, నాకంటే శ్రేష్టమైన సత్యం వస్తుంది. భౌతిక ప్రపంచంలో మనకి కనిపించేదంతా టెలివిజన్. అంటే మనం కూడా మాయాబద్ధుడుగా ఉన్నాం కాబట్టి మాయలో చుట్టూ ఉన్నాం. సో ఒక అంటే ఒక సంసార సాధనలో కొట్టుకుపోతున్నటువంటి వ్యక్తి ఇంకో వ్యక్తిని చూసేటప్పుడు అతను కూడా కొట్టుకుపోతున్నట్టే కనిపిస్తుంది, కానీ అతను కొట్టున్నట్టుగా కనిపించదు అనమాట. అందరూ దుఃఖ సాగరంలో ఉండే వ్యక్తి ఇంకో వ్యక్తిని హ్యాపీగా హవర్ యు అంటే ఐఎమ్ సో హ్యాపీ అంటాడు. ఎలా హ్యాపీగా ఉంటాడు? ఈయన అడిగే వ్యక్తి దుఃఖమనే ఉంటాడు, చెప్పే వ్యక్తి దుఃఖంలో ఉంటాడు. ఇద్దరు దుఃఖంలో ఉంటాడు. ఇద్దరు బద్ధజీవులే, ఇద్దరు ముక్తాత్మలే కాదు, ఇద్దరు బద్ధజీవులే. అలాంటప్పుడు ఇంకో వ్యక్తి హ్యాపీగా ఉంటాడు, దాన్ని ఎలా నిజమని నమ్ముతామన్నా? నమ్మలేదు కదా. అందుకే శాస్త్రం ఏం చెప్తుందంటే ఫస్ట్ నిజాన్ని పరిశోధించుకునేది గీత. భగవద్గీత ఏమంటుందంటే ఫస్ట్ ట్రూత్, నిజం ఏంటో తెలుసుకోండి. ఏది ఇల్యూజన్, ఏది మాయా, ఏది నిజం తెలుసుకో. కృష్ణ ఇస్ ద ట్రూత్. ఎలా దాన్ని ఐడెంటిఫై చేస్తున్నారంటే ధారమునందు ముత్యాలు పోర్చబడినట్టు. ఆ ధారణ ఎవరంటే భగవంతుడు. ముత్యాలు ఎంత అందంగా ఉన్నప్పటికీ ధారం లేకపోతే ఆ ముత్యాలకి దండ ఉంది కదా, పువ్వులు నిలబడతాయి. పువ్వుల మధ్య నుండి దారమే ఆ పువ్వుల అందాన్ని చేకూరుస్తుంది, మాలగా ఉండాలంటే. అట్లాగే ఈ అఖిలాండ కోటి భగవంతుడు విభూగా ఉన్నప్పుడు ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నీ ఏ యొక్క శక్తితో ఆధారపడి ఉన్నాయవన్నీ? భగవంతుని యొక్క ఎనర్జీతోనే, భగవంతుని యొక్క పవర్తోనే అవన్నీ వాటి యొక్క గతులందు సంచలిస్తూ ఉన్నాయి, అవి చలిస్తూ ఉన్నాయి. అలా అవి డిపెండ్ అయితే కేవలం భగవంతుని యొక్క శక్తితో మాత్రమే. అందుకే ఏం చెప్తారంటే భగవంతుడు ఈ పంచభూతాల యొక్క లో ఉండేటువంటి సారాంశం నేనేం చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు క్లియర్గా. రసు కౌశయ, నీటి యందు రుచిని కూడా నేనే. మనం అనుకుంటాం సముద్రంలో చాలా వాటర్ ఉంటుంది, అంటే రుచి అంటే మనకి ఎప్పుడు గుర్తొస్తుందంటే ఎవరన్నా వచ్చి మంచినీళ్ళు అడిగినప్పుడు సాల్ట్ వాటర్ ఇస్తే గ్లాస్లో సాల్ట్ కలిపి లేదా సముద్రం వాటర్ కానీ కల్పించినప్పుడు మనం రెగ్యులర్గా తాగే నీటి రుచి అంటే కనపడదు. అర్థమైంది మీకు? అప్పటి వరకు తెలియదు మనకి. ఎప్పుడైనా మనకి జీవితంలో దుఃఖం వస్తే, అంటే
మనం భరించలేనంత బాధ వచ్చినప్పుడు మనం అనుభవిస్తున్న సుఖమే విలువ తెలుస్తుంది. అప్పటి వరకు తెలియదు. ఐడెంటిఫై చేయండి, అట్లీస్ట్ ఐడెంటిఫై చేయండి, గుర్తించమన్నమాట. అంటే మనం నీటిని రెగ్యులర్గా తీసుకుంటాం కాబట్టి భగవంతుడు ఈ ఉద్దేశాలు ఎందుకు చెప్తారంటే నీటి ఎందుకు రుచి నేనే అంటే ప్రతి విషయంలో కృష్ణుని గుర్తించాలి. గుర్తించినప్పుడు కృతజ్ఞత పెరుగుతుంది. గుర్తించినప్పుడు కృతజ్ఞత పెరుగుతుంది. ఎవరిచ్చారు? నిజంగా చూడండి, సముద్రంలో ఎంత వాటర్ ఉంటుంది. ఎవరన్నా పిడిగా తీసుకుని తాగలుగుతామా? అందుకే చెప్తారంటే కృష్ణ ఆ వాటర్ని అంతా సూర్యచంద్రుడు లాగా చూడగా నీటి ఎందు రుచి నేను సూర్యచంద్రుని ఎందుకు కాంతి వేదభక్తి చూడండి. సూర్య చంద్రుడు చంద్రమా నుంచి వచ్చేటువంటి ఆ రేసెస్ వల్లే సకల కోటి ఆరోగ్యంగా జీవిస్తున్నామంటే అది కేవలం చంద్రమా వల్లే. ప్రొడక్షన్ జరుగుతుందంటే అది కేవలం సూర్యరశ్మి వల్లే. ఆ సూర్యరశ్మి నుంచి వచ్చేటువంటి కాంతి భగవంతుడంట, ఆ ఎనర్జీ భగవంతుడంట. అలా మనం గుర్తించినప్పుడు భగవంతుని యొక్క స్థితిని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇక్కడ ఏం చెప్తారంటే ప్రభువా ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి. నీటి తాగినాకో భగవంతుని ఈ నీటిలో ఉన్నారు, ఈ రుచి భగవంతుడు అని ఆలోచించినప్పుడు భగవంతుడు రికగ్నైజ్ చేస్తుంది. పొద్దున్న లేవగానే సూర్యరశ్మి వచ్చింది, ఓకే సాయంత్రం మాత్రం వెలుగు కనిపించడం కోసం ఒక 5-6 లైట్లు వేసుకుంటాం. 5-6 లైట్లు ఏదో సంథింగ్ వేసుకుంటాం. జస్ట్ కొంచెం లెక్క ఈ కాంతి ఉండడానికి కనిపించడానికే మనం మంత్లీ వచ్చేది 4,000, 2,000, 3,000 పే చేయాలి. మనం పొద్దున్న సాయంత్రం దాకా 8,000 ఖర్చు పెడుతున్నాం. సూర్యరశ్మి వెలుగు వల్ల 8,000 ఖర్చు పెడుతున్నాం. మనం ₹1 ఎప్పుడు చెల్లిస్తారా? అట్లీస్ట్ సూర్యదేవాన్ని ఒక నమస్కారం ఇస్తామా? ఎవరన్నా సూర్యదేవాన్ని నమస్కారం పెడితే ఓహో ఈయనకే సూర్యుడు ఉన్నట్టు అని చెప్పి ఆయన అడిగారు. నిజంగా ఆయన అడిగారు. అంటే చూడండి, మానవ జన్మ ఎంత హీనమైనంటే, ఎంత ఉన్నతమైన మానవ జన్మ ఎంత హీనంగా జన్మిస్తామంటే కృతజ్ఞత అనేది మనిషిలోనే ఉండదు. కృతజ్ఞత హీనమైన జన్మ మానవ జన్మ. ఎందుకు అలా చెప్తానంటే ఎప్పుడు అసలు కనీసం మనం పొందినటువంటి వాళ్ళ పట్ల ఎప్పుడు కృతజ్ఞతను భావించాం. ఇక్కడ భగవంతుడు 2 విషయాలు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈవెన్ దేవతలు కూడా ఒక సందర్భంలో దేవతలు కూడా అది విస్మరించినప్పుడు భగవంతుడి దగ్గర నుంచి ఏదైతే పవర్ తీసుకున్నారో, ఎనర్జీ తీసుకున్నారో, ఆ ఎనర్జీని వాళ్ళు మిస్యూజ్ చేసినా లేకపోతే వాళ్ళు మర్చిపోయినా వెంటనే వాళ్ళు పనిష్మెంట్గా ఉంటారు. ఎందుకంటే ఈ అఖిలాండ కొన్ని బ్రహ్మాండాలన్నీ దారం చేత ముత్యాలు కోర్చబడినట్టు ఈ అఖిలాండ కొన్ని బ్రహ్మాండాలన్నీ ఇంగుగా భగవంతుడి యొక్క ఎనర్జీతోనే వాటి గతులంతా చలిస్తూ ఉన్నాయి. లేదు ఒక్కసారిగానే మీరు ఈ పాలపంతం చూస్తే మీకు అర్థం అవుతుంది. సైంటిఫికల్గా పాలపంతలో గ్రహాలు చలిస్తూ ఉంటాయి కదా. ఏ ఒక్క యాస్ట్రో అయినా ఒక దాంట్లో వచ్చి ఢీకుంటే ఒక దేశం ఎగిరిపోతుంది. ఒక చిన్న రాయ ఒక వచ్చి మరి ఈ భూమిని జస్ట్ ఇలా తాకితే ఇండియా ఉంది, లేదంటే ఒక ఆస్ట్రేలియా ఉండదు, లేదంటే ఒక సింగపూర్ ఉండదు, ఒక దేశం మొత్తం పోతుంది. అంటే మనం ఆలోచించి మీరు పాలపొంత ఎప్పుడు చూడలేదు. పాలపొంత అంటే తెలుసు మీకు ఐడియా ఉందా? పాలపొంత అంటే మన పాలలో ఉండేటువంటి అది కాదు. పాలపొంత అంటే తెలుగులో చెప్తున్నాను మీకు. ఆస్ట్రానమికల్గా ఇలా చెంచరిస్తూ ఉండే ఇలా 5th క్లాస్ 4th క్లాస్ చదువు కదా, భూమి చుట్టూ ఇవన్నీ ఆకర్షణ ఇలా తిరుగుతూ ఉంటాయి. అట్లా ఈ తిరిగే ఆస్పెక్ట్స్లో ఏదైనా ఒక యాక్సిడెంట్ ఒక చుక్కగానే కొరకగా వచ్చి ఢీకుంటే భూమి పరిస్థితి, మనందరి పరిస్థితి, మన పరిస్థితి, ఫోన్ పరిస్థితి, ఈ మతాల పరిస్థితి, ఈ మనుషుల పరిస్థితి ఒక్కసారి తెచ్చి ఒక చిన్న రాయి ఎవరైనా వచ్చి ఇట్ట కొడితేనే మనకెంతో బాధగా ఉంది కదా. అలాంటిది అసలు ఇలా జీవించడానికి కారణం భగవంతుడు. కారణాన్ని మర్చిపోతాం మనం. ఎంత కృతజ్ఞతగా ఉంటామంటే ఎవరో వచ్చి ఏదో సృష్టిస్తే దానికి దేవుడు మొక్కేస్తాం వాడికి. అలాంటిది భగవంతుడు తనకి ఏ చార్జెస్ లేకుండా వాటర్ ఇస్తారు. అలాంటి వాటర్లో రుచి భగవంతుడే. ఈ పాలపొంతలో ఇది గట్టి పర్ఫెక్ట్
భగవంతుడు, ఈ సూర్యరశ్మి ఈ వెలుగుకి ఎనర్జీ ఇచ్చింది భగవంతుడు. ఇది అస్సలు మనం యాక్సెప్ట్ చేయాలి. సూర్యచంద్రుల యొక్క కాంతిని మనం ఇంత వేదాలు తిరుగుతూ ఉంటాం కదా, ఈ వేద మంత్రాలన్నీ కూడా ఓంకారం మీద డిపెండ్ అయ్యండి. అలాంటి ఓంకారం నేను చెప్తాను భగవంతుడు అంటే ఈ వేద మంత్రం అంతా కూడా ఈ ఓంకారం మీద ఆధారపడ్డది. ఆ ఓంకార మంత్రం నేను చెప్తాను. ఆకాశం నందు శబ్దం నేను చెప్తాను. అంటే ఇది బాగా అర్థం చేసుకుంటే ఇంకేం చెప్తారంటే ఆకాశం నందు శబ్దం నేను, నరుని ఎందు సామర్థ్యం నేనే. అంటే మన ఈ చెయ్యిలా లేవాలన్నా, మనం మాట్లాడాలన్నా, జీవించాలన్నా, మనం అట్లీస్ట్ ఇన్ని ఊపిర్లు తీసుకోవాలి, ఇన్ని ఊపిర్లు వదలాలన్నా కంప్లీట్గా డిపెండ్స్ ఆన్ ద కృష్ణాస్ ఎనర్జీ. కృష్ణుడి శక్తి లేకుండా అనుకుంటాం లయకారి శివ, జన్మానికి బ్రహ్మ కారణాలు. ఇక్కడ ప్రభుపాద ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను కూడా సమ్ టైమ్స్ అనుకునేవాళ్ళు బిఫోర్ కృష్ణ కాన్షియస్ నేను కూడా అలా భావించాను. ఇక్కడ ఈ పలుకుల్లో భగవంతుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పరమ పురుషుడు దివ్యుడు చేత అతని కంటే శ్రేష్టమైన సత్యం మరొకటి లేదు. అతడే అణువు కంటే అణువు మరియు మహత్వం కంటే మహత్తుడు. అతడు మౌనంతో కూడిన వృక్షం వలె, భగవంతుడు మౌనంతో కూడిన వృక్షం వలె నిలిచి ఆధ్యాత్మిక జగత్తునంతటినీ ప్రకాశింపజేయడు. వృక్షము తన వేలను వ్యాపింపజేసినట్లుగా అతడు తన విస్తృతమైన భగవంతుని యొక్క అపరమైనటువంటి శక్తి యొక్క కాన్షియస్తో, విస్తృతమైన శక్తితో వ్యాపించి అన్ని వాటి యొక్క గతులు జీవించడానికి భగవంతుడి యొక్క ఎనర్జీ అంతలా ఉండదు. అని ఇంకేం చెప్పినారంటే ఇక్కడ భౌతికులైన తమ భావనన్నింటినీ అతీతుడైన దేవదేవుడు నేను ఎరుగుదు. అతన్ని ఎరిగిన వాడే చూడండి. భగవంతుని ఎవరైతే గుర్తిస్తారో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కొన్ని పాయింట్స్ని నేను యాక్చువల్గా ఎందుకు చదువుతానంటే, భౌతికమైన తమ భావనన్నింటికి అతీతుడైన దేవదేవుడిని నేను ఎరుగుదు. అతన్ని ఎరిగిన వాడే జనన మరణ బంధము నుండి విముక్తుడు కాగలరు. ఆ పరమ పురుషుని గురించి ఈ జ్ఞానం కంటే విముక్తి మరొక మార్గం లేదు. అంటే భగవంతుని గుర్తించడం, భగవంతుని యాస్టీస్గా అర్థం చేసుకోవడం, కృష్ణుని యాక్సెప్ట్ చేయడం, కృష్ణస్ పవర్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. కానీ భగవంతుడు ఏం చెప్తారంటే, ఈచ్ అండ్ ఎవ్రీ మనం చూసే చూపులో కానీ, మనకి వెలుగులో కానీ, తాగే నీటిలో కానీ, ఎనర్జీలో కానీ, ఔషధంలో కానీ, లేదంటే సూర్యరశ్మిలో కానీ, మనకు ఉండేటువంటి సామర్థ్యంలో కానీ కృష్ణుని గుర్తించడం స్టార్ట్ చేస్తే కృతజ్ఞత స్టార్ట్ అవుతుంది. అర్థమైంది? మన ఎనర్జీ కూడా చూడండి ఏంటంటే, నరుని యొక్క సామర్థ్యం కూడా నేనేం చెప్తాను. ఆ సామర్థ్యం కృష్ణ కాన్షియస్ పీపుల్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా డిక్రీజ్ చేసుకోవాలన్నా వాళ్ళకి తెలుస్తుంది. భౌతిక వ్యక్తికి తెలియదు. ఇంకా క్లియర్గా మెన్షన్ చేస్తారు ఏమంటే, భగవద్భక్తులు వాళ్ళు ఎప్పుడు శరీరాన్ని విడవాలో తెలుసు, ఎక్కువ కాలం మెయింటైన్ చేయాలంటే మెయింటైన్ చేయగలుగుతారు. అందుకనే మన ఆచార్య ఏసీ భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాద 70 years ఆఫ్ ఏజ్, ఆల్మోస్ట్ తాతగారు ఏజ్. అలాంటి ఏజ్లో తాతగారు మీ వయసు ఎంత? మీ వయసు ఏజ్ 62, 82, 70 years ఆఫ్ ఏజ్. 70 ఏళ్ళ వయసులో ప్రపంచం అంతా ఒక 70 ఏళ్ళ వయసులో ముసలైన ప్రపంచ దేశాలు వెళ్ళి కృష్ణుని అంగీకరించడం అంటే, యవ్వనస్తులని వాళ్ళు అంగీకరించే విధంగా లీడ్ చేయగలిగారంటే అది గుర్తించాడు భగవంతుడు. ఆయన సెలెక్ట్ చేసుకున్నారు, రూపాన్ని సెలెక్ట్ చేసుకున్నారు భగవంతుడు. ఇతనికి ఎనర్జీ ఇస్తే ఇది పర్ఫెక్ట్గా జరుగుతుంది అని చెప్పి అలాంటి పెద్ద ఆచార్యాన్ని యాక్సెప్ట్ చేసి ఎనర్జీ ఇచ్చారు. అందుకే 70 ఏళ్ళ వయసులో ఆయన వెళ్తే రూపాలు వెళ్తే ఊరికి పార్కులో కరతాలతో సింపుల్గా హరే కృష్ణ
ఈ మంత్రం పట్టుకుని ఒక రెండు కర్తాలు పట్టుకుని ఒక చిన్న చిన్న ఒక బొచ్చులో సంపూర్ణ ప్రసాదం తయారు చేసుకుని అమెరికా వెళ్ళిపోయి హాస్టల్లో ఒక పార్కులో కూర్చుని ఈ హరే కృష్ణ చేసి సంకీర్తన చేసి కుర్రోళ్ళు తాగేసి సిగరెట్లు కాల్చుకుంటూ హరే కృష్ణ వాళ్ళు కొత్త చూడు బాగుందని నచ్చింది. అట్లా వచ్చి ప్రపంచ దేశాలంతా ఆయన కృష్ణ యొక్క మందిరానికి వెళ్తారంటే ఎలా ఆ సామర్థ్యం ఏంటి? భగవంతుడు ఒక వ్యక్తికి సామర్థ్యం ఇస్తే ఇప్పుడు భౌతిక వ్యక్తికి సామర్థ్యం ఇచ్చాడు అంటే సంపాదించి పిల్లలకి మనవలకి వాళ్ళకి సంపాదించి చివరికి శరీరం విడిచిపెడుతుంది. అదే ఒక ఆచార్యకి సామర్థ్యం ఇస్తే వీళ్ళు సంపాదించారు, ఈయన సంపాదించాడు. భౌతికమైన వ్యక్తి సంపాదిస్తాడు, ఆధ్యాత్మిక వ్యక్తి సంపాదిస్తాడు. వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ ద బోత్? ఇతను సంపాదించి స్వార్థరాహిత్యంగా తన వాళ్ళు సౌఖ్యంగా ఉండి నాశనం అయిపోవడానికి, భగవంతుడు దూరం అయిపోవడానికి, ఇంద్రియ భోగాల్లో వాళ్ళందరినీ ఉంచడానికి ఇతను ప్రయత్నం చేశాడు. ఎవరు? భౌతిక వ్యక్తి. ఆధ్యాత్మికమైన వ్యక్తి అన్నింటినీ విడిచిపెట్టుకుని తన శరీరాన్ని కూడా విడిచిపెట్టుకుని ఆత్మస్థాయిలో, ముక్తాత్మస్థాయిలో తను ప్రపంచ దేశాలు వెళ్ళి, నా దేశం కాదు, నా ఊరు కాదు, ఎక్కడో కలకత్తాలో ఉండిన ఆయన ప్రపంచ దేశాలు వెళ్ళి భక్తిని, కృష్ణుని వాళ్ళకి ఇచ్చి ఇవాళ ఇన్ని వేల మంది, లక్షల మంది కృష్ణ కాన్షియస్గా ఉండడానికి కారణమైన వ్యక్తి. భగవంతుడు ఎంత సామాన్యం ఇచ్చున్నారా? చిన్న ఎగ్జాంపుల్స్ అంట. అందుకంటే భగవంతుడు హ్యూమన్ బీయింగ్స్ అంటే భగవంతుడు అందరికీ ఎనర్జీ ఇస్తారు. నీకు, నాకు, ఆచార్యశ్రీ అందరికీ ఒకే ఎనర్జీ ఇస్తారు. కానీ ఎవరు దాన్ని యూజ్ చేసుకుంటున్నారు పర్ఫెక్ట్గా? మీకు వాటర్ దొరుకుతుంది, మీరు అభక్తులైన వాటర్ దొరుకుతుంది, భక్తునికి వాటర్ దొరుకుతుంది. కానీ భక్తులు దొరికిన నీళ్ళని ఏం చేస్తారు? కృష్ణ, నాకు అంత అర్హత లేదు, నేను మురికి నీళ్ళు తాగే మురికి అన్నమని, నాకు మీరు స్వచ్ఛమైన నీరు ఇచ్చారు, ప్లీజ్ మై హంబల్ రిక్వెస్ట్, కృష్ణ మీరు తీసుకోండి నీళ్ళు అని భగవంతుడికి నీళ్ళు ఆఫర్ చేస్తాడు భక్తుడు. అభక్తుడు దొరికింది సంగతి తాగేస్తాడు. సూర్యదేవ నమస్కారం. ఎందుకు? సూర్యుడు కాంతించినందుకు కాదు, నాకంత అర్హత లేదు, మీరు ఇచ్చే ఎనర్జీ తీసుకోండి. కృష్ణ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి పర్ఫెక్ట్గా మీరు డీల్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రమా థ్యాంక్ యూ వెరీ మచ్. కార్తీక పౌర్ణమి రాగానే ఒక అర్థం బయట పెడతారు, చంద్రబాబు చూస్తారు, డిప్పి దీపాలు కూడా అంటారు, అన్ని కూడా. ఎందుకు? పర్పస్ ఏంటి తెలియదు. పర్పస్ తెలుసుకోవాలి, గుడ్డిగా మెకానికల్గా చేయకూడదు. అందుకే ఆధ్యాత్మికమైనటువంటి నాలెడ్జ్ ఎప్పుడైతే తెలుసుకుంటారో క్లియర్గా మెన్షన్ చేస్తారు భగవంతుడు. ఎంత క్లియర్గా అంటే భౌతికములైన తమ భావన అన్నింటికి ఏదైతే ఇంద్రియ భోగాలో పడిపోయి స్వార్థ చింతనలకి దూరంగా ఉంటూ నేను అనే భావనను విడిచిపెట్టి, నాది అనే భావనను విడిచిపెట్టి, ఇది నాది, ఇది నాది, ఇది నాది అని విడిచిపెడితే ఆ ఏజ్లో రియలైజ్ అవుతారు. నా ఏజ్లో రియలైజ్ అయితే శాస్త్ర ఫాలో అవుతారు. 82 ఇయర్స్లో రియలైజ్ అవుతారు. ఏమని రియలైజ్ అవుతారు? అయ్యయ్యో, ఎన్ని సంవత్సరాలు నా పిల్లల కోసం కష్టపడ్డాను, ఎన్ని సంవత్సరాలు నా భార్య కోసం కష్టపడ్డాను. ఆ ఏజ్లో రియలైజ్ అవుతారు. ఏం చేయగలుగుతారు రియలైజ్ అయ్యి?
సాధన చేయగలుగుతారా? ప్రాక్టీస్ చేయగలుగుతారా? అందుకే టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ హ్యావ్ ఎ టైమ్ యూ కెన్ యూజ్ ఫర్ స్పిరిచువల్ లైఫ్. స్పిరిచువల్ లైఫ్ అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఆధ్యాత్మికమైన జీవితం అంటే అంత ఈజీ కాదు. ఈ రోజున ఏదైనా డిస్కో డ్యాన్స్ పెడితే ఇక్కడికి 200 మంది వస్తారు. ఒక ఆర్కెస్ట్రా పెడితే 100 మంది వస్తారు. ఒక చెత్త ప్రోగ్రామ్ ఏదైనా పెడితే 1000 మంది వస్తారు. గీత చెప్తున్నాం అంటే 10 మంది కష్టపడతారు రావడానికి. ఇంట్లో వాళ్ళు ఎందుకు గీత ఏంటానికి వెళ్ళాడంటే ఎందుకు అంటే అందుకే భగవంతుడు చెప్తున్నారు క్లియర్గా, భగవంతుని అర్థం చేసుకోవడం కూడా అంత ఈజీ కాదు. భగవంతుని ఇచ్చినటువంటి ఎనర్జీస్, భగవంతుని యొక్క బాహ్యమైన శక్తుల్ని మనం అర్థం చేసుకోలేం, అపార్థం చేసుకుంటాం. భగవంతుని గుర్తించలేము. అసలు గుర్తించిన స్టార్ట్ చేస్తే అణువులో గుర్తించేస్తాం కృష్ణుడిని. కృష్ణ ఒక నీటిలో మాత్రమే ఉండరు, నీటిలో ఉంటారు. ఎందుకంటే రుచి భగవంతుడు. సూర్యుల్లో ఉంటారు, ఎందుకంటే సూర్య ఎనర్జీ కృష్ణ. చంద్రమాలో ఉంటారు, చంద్రమాలో ఎనర్జీ కృష్ణ. హ్యూమన్ బీయింగ్లో ఉంటారు, మనుషుల్లో ఉంటారు, మనుషుల్లో ఉండే సామర్థ్యం కృష్ణ. అర్థం లేదు. హ్యూమన్ బీయింగ్స్లో ఉంటారు, ఆ కాన్షియస్ కృష్ణ. అలా గుర్తించడం స్టార్ట్ చేస్తే నువ్వు ఇది దేన్ని వ్యతిరేకించు, దేన్ని యాక్సెప్ట్ చేయు. ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. యాక్సెప్ట్ చేయటం వేరే, వైరాగ్య భావన ఉండడం వేరే. కృష్ణుడుగా భావించి, కృష్ణుడి యొక్క అంశగా భావించి యాక్సెప్ట్ చేయడం పర్ఫెక్ట్ సైన్స్. పర్ఫెక్ట్ సైన్స్. నాకు కావాలి అనుకుని యాక్సెప్ట్ చేయడం ఫాల్స్. అంటే కృష్ణుడి యొక్క ఎనర్జీని గుర్తించి యాక్సెప్ట్ చేయడం వేరే, వైరాగ్య భావంలో వాటిని విడిచిపెట్టడం వేరే. అంటే ఈ భగవంతుడి యొక్క అంశ అని గుర్తించి చూడడం. వైరాగ్యం ఏంటంటే ఇది కృష్ణుడి యొక్క ప్రాపర్టీ, దిస్ ఈస్ నాట్ మై ప్రాపర్టీ. సూర్యరశ్మి ఇట్స్ నాట్ యువర్ ప్రాపర్టీ, దిస్ ల్యాండ్ నాట్ యువర్ ప్రాపర్టీ, దిస్ టేబుల్ నాట్ యువర్. ఎందుకంటే అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నీ కృష్ణుడివి. అందుకే గోవిందం నాది పురుషం తమహం భజామి. బ్రహ్మదేవుడు శుద్ధి చేస్తాడు. ఏమని శుద్ధి చేస్తారంటే ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నీ నీవే ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్నాది గోవింద సచ్చిదానంద. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నీ నీవి అని రికగ్నైజ్ చేసి యాక్సెప్ట్ చేయడం వేరే. అదే మీకు మళ్ళీ ఎందుకు చెప్తారంటే అంటే భగవంతుని గుర్తించడం అంటే ఒక ఆలయంలోకి వచ్చి కృష్ణ నీటిలో ఉన్నారు అని కృష్ణుడికి మొక్కేసి ఇక మిగతా ప్రపంచాన్ని అంతా తన్నేనని కాదు. వాటర్లో కూడా కృష్ణుడు ఉన్నాడు, హ్యూమన్ బీయింగ్స్లో ఉన్నారు, ఈచ్ అండ్ ఎవ్రీ ఏ ప్లేస్లో. అందుకే ప్రహ్లాద్ చెప్తారు, ఇందుకల్లో అందరి సందేహము మనది ఎందెందు వెతికిన అందెందు కలవాడు కృష్ణ. ఇఫ్ యు సీ కృష్ణ, కృష్ణ ఇస్ దేర్. ఇందులో ఉండడానికి హిరణ్యకశిప దాన్ని కొడుతున్నప్పుడు గదతో హిరణ్యకశిప ఇందులో ఉండడానికి నాలుగు పాటలు పడతాడు. దాన్ని ప్రహ్లాదం షేక్ అవ్వడు. అతను చాలా తండ్రిని అంత ఒకేసారి స్పాంటేనియస్ దీంట్లో ఉన్నారంటే చూడు. ఒక భక్తుడు, నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం, మళ్ళీ చెప్తున్నా. ఒక భక్తుడు చెప్పిన ప్రహ్లాద్ ఇందులో ఉన్నారంటే ఇలానే ఉంటారు. హిరణ్యకశిపుడు అడుగుతాడు ప్రహ్లాద్ని, ఇందులో ఉన్నారంటే తండ్రి గారు దీంట్లో ఉన్నారా అంటే ఇలా చూపిస్తారు ప్రహ్లాద్ అంటే అన్నే వెంటనే దాని గురించి దర్శించాం. ఇమీడియట్గా అయిపోతుంది దాని గురించి. కోరుకుంటే దాంట్లో వచ్చేస్తుంది. అది స్తంభమా, బీటింగ్ లేదా టేబులా అంటే మాలా నో. భక్తులు కోరుకుంటారు. ఎందుకంటే కృష్ణ భక్త పరాధం, భక్త పరాధం కృష్ణ. భక్తులు కోరుకుంటే అత్యుచితంగా మారిపోతారు. ఆయన ఎలా చెప్తారంటే గుర్తించడం తెలియాలి భక్తులు. అందుకే భౌతికమైన
భావనతో కృష్ణుడిని ఎవరు ఫైండ్ అవుట్. భౌతికమైన భావనలో కడుపు నిండా, మనసు నిండా, హృదయం నిండా నింపుకుంటే కృష్ణ అదే కాదు. అదే కాదు నెంబర్. ఎప్పుడైతే ఆధ్యాత్మిక చింతనతో చిత్త మాలిన్యాన్ని క్లియర్ చేసుకుంటే ఎక్కడ నువ్వు వెతికితే అక్కడ దొరుకుతాయి. ఎక్కడెక్కడ ఎత్తే అక్కడ దొరుకుతాయి. వాటర్లో ఎదుగుతాయి, సూర్యోదయంలో ఎదుగుతాయి, వెలుగులో ఎదుగుతాయి, చీకట్లో ఎదుగుతాయి, ఎక్కడ వెతికితే అక్కడ కృష్ణుడు కనిపిస్తాడు. ఎందుకంటే కృష్ణుడు లేని ప్లేస్ అంటూ లేదు. కృష్ణుడు లేని ప్లేస్ అంటూ ఎందుకంటే కృష్ణుడి మీద ఆధారపడి ఉంది ఈ భౌతిక ప్రపంచం అంతా కృష్ణుడు ఆధారపడి. గుర్తిస్తే కృతజ్ఞత పెరుగుతుంది, కానీ గుర్తించం. ఇప్పుడు నువ్వు గొప్పోడు అన్నావు అనుకో, కాదండి ఇది కదా గొప్పడు ఆడున్నాను అనుకో, అది గొప్పడు నేను ఒప్పుకోవాలంటే నీలో వైరాగ్యం ఉందండి. మన క్రెడిట్ని ఎదరోడికి ఇవ్వడం అంటే ఈజీ కాదు. ఓన్లీ నాలెడ్జ్ ఉంటేనే, జ్ఞానం ఉంటేనే ఇంకో వ్యక్తిని గొప్పడు అనగలుగుతాం. కానీ మనం నేనే గొప్ప ఇదందరికీ నేనే కారణం అంటాం. ఇదంతా నేను తయారు చేశాను. నువ్వా? నీదా? నీదా ఇదే? ఎంతకాలం నీది? కృష్ణుడిది. బాలి అతను కృష్ణుడు నాచి కృష్ణుడు ప్రాపర్టీ. వర వాచ్మ్యాన్, వర జస్ట్ వాచ్మ్యాన్, వర కేర్ టేకర్. ఇది కాదు, జస్ట్ వాచ్మెన్. 24 hours కాపలా కాసే వాచ్మెన్. వాచ్మెన్లో బట్టి తేడాలు ఉన్నాయి. 12 hours వాచ్మెన్ కాదు, 24 hours వాచ్మెన్, 24 గంటల కాపలా కాయాల్సిన వాచ్మెన్. అలా గుర్తించినప్పుడు కృష్ణుడి గురించి అర్థం అవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను భూమి యొక్క ఆద్యమైన సుగంధాన్ని, భూమిలో ఉండేటువంటి అదంతా కూడా పరిమళం అంతా కూడా దాన్ని నేను చెప్తాను. అగ్ని ఎందు ఉష్ణాన్ని లేదు, అగ్నిలో ఉండేటువంటి జఠరాగ్ని, ఆ ఎనర్జీ, అగ్నిలో ఉండే ఫైర్ చేసే అంటే కాల్చేటువంటి ఆ శక్తి నేను. హ్యూమన్ బీయింగ్లో ఉండేటువంటి ఎనర్జీయే కాదు, భూమిలో ఉండే ఎనర్జీ నేనే, అగ్నిలో ఉండేటువంటి జఠరాగ్ని కూడా నేనే. జీవులందు ప్రాణం అంటే ఈ అఖిలాండ బ్రహ్మాండాల్లో ఏదైతే జీవిస్తూ ఉందో, చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం కూడా భగవంతుడే అంటారు. తపస్సు నేనే చెప్తారు. ఈ భౌతిక ప్రపంచంలో ఎవరైతే తపస్సు చేస్తుంటారో ఆ తపస్సు కూడా నేనే చెప్తారు. అలా గుర్తించడం స్టార్ట్ చేస్తే కృష్ణుడి అంటే ఇంతవరకు గుర్తించాం. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మిన్ తేజస్వినామహం. ఓ వృధా కుమారా, నేను సర్వ ప్రాణులకు సనాతన వీరమైన బుద్ధిమంతులు ఎందు బుద్ధిని, శక్తిమంతులు ఎందు శక్తిని తెలుసుకుంది. సో మీరు భగవంతుడి ఎనర్జీని మీరు గుర్తించడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకెక్కడ చూసినా కృష్ణుడు కనిపిస్తూ ఉంటాడు. కృష్ణుడు మర్చిపోయేదానికి ఛాన్సే లేదండి. నిజంగా నాకు అదే అనిపిస్తుంది. ఆల్వేస్ రిమైన్ కృష్ణ అంటే అక్కడ ఎలా పాసిబుల్ అవుతుంది సార్ అంటే, ఆల్వేస్ రిమైన్ కృష్ణ అంటే ఇట్స్ వెరీ ఈజీ. 24 గంటల కృష్ణుడి గురించి ఆలోచించడం చాలా ఈజీ. ఎందుకంటే భగవంతుడే నిద్ర, భగవంతుడే శక్తి, భగవంతుడే కాన్షియస్నెస్. చైతన్యం భగవంతుడు ఇస్తేనే చైతన్యం ఉంటుంది. ఆయన ఒక్క నిమిషం ఆగు అంటే అయిపోయింది మంచి. అలాంటి భగవంతుడికి ఒక్కమని చెప్తే ఎవరు చెప్పాలి? ఒకళ్ళు మన దగ్గర దొంగతనంగా దోచుకుంటూ తీసుకుంటూ అతని పట్ల కృతజ్ఞత ఉన్నవయ్యా అంటే అసలు నాకు ఈ టీచింగ్సే నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. నీ నిజస్థితిని నువ్వు గుర్తించడం కోసం ఇంకో వ్యక్తి చెప్పడం ఏంటి? నాకు అర్థం కాదు. ఇంకో వ్యక్తి చెప్పడం ఏంటి? నువ్వు పొందుతున్నటువంటిది నువ్వు ఎక్కడి నుంచి పొందుతున్నావు నీకు తెలియదా? నువ్వేం పొందుతున్నావో తెలియదా? కృతజ్ఞత లేదా నీకు? దొంగ నిజంగా ఏమని నీకు సార్ దొంగలు అడిగారు.
పెంచడం కలదు. అందుకే అంత పనిష్ చేసుకున్నారు వాళ్ళు, అంత పనిష్మెంట్స్ తీసుకున్నారు, అంత బాగానే వాళ్ళు భరిస్తారు. ఎందుకు దుఃఖాలయం ఏంటంటే ఇది, ఈ కలియుగం ఎందుకు దుఃఖాలయం అంటే చెప్పిన బాగా అర్థం చేసుకోండి. ఏదో మనం కృష్ణ భక్తి చేస్తే వీళ్ళేదో ఒక గొప్పగా మామూలు అందరూ మనల్ని ఏదో అసహ్యంగా చూడటం, వాళ్ళు ఏదో గొప్పగా బ్రతికేస్తున్నట్టు ఎందుకు అలా చూస్తారు చెప్పిన వాళ్ళు నిజాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ప్రాబ్లం ఏంటంటే నిజాన్ని వాళ్ళు నిజాన్ని ఒప్పుకున్నారనుకోండి వాళ్ళు ఫాలో చేయరు. అందుకని వాళ్ళు మనల్ని దొంగలు అనుకుంటారు. యాక్చువల్లీ దొంగలు ఎవరంటే వాళ్ళు మనం గొప్ప పని ఏం చేయట్లేదు, మనం కృష్ణ గుర్తించాం. అందుకని కృష్ణ అని కృతజ్ఞత చూపిస్తున్నాం. ఇదేమి అంత గొప్ప విషయమే కాదు. కానీ బయట వ్యక్తులు మనం అలా ఎందుకు చూస్తారంటే అలా చూడటానికి కాదంటే వాళ్ళు మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేదు కదా. ఎందుకంటే నీది కాదే కృష్ణుడు అన్నావు అనుకో నన్ను ఒప్పుకోడు, అది నీకు ఒప్పుకోదు. అందువల్ల ఏంటంటే దూరంగా ఉంటాడు పాటు, ఒప్పుకుంటే దగ్గరగా ఉండాలి. ఇది కాదు కృష్ణుడి అంటే కృష్ణుడి దగ్గరగా ఉండాలి. ఒప్పుకోలేదనుకో కృష్ణుడు దూరంగా ఉంటే కదా, అదనమాట రహస్యం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ. శ్రీమద్ భగవద్గీత కి, ఆచార్య శ్రీల ప్రభుపాద కి.